ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. క్రింది పటాల నుండి కోణం యొక్క కొలత ఎక్స్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ వచ్చి ఆల్రెడీ మనము 4 భుజాలు ఉంటే ఎంత దాని అంతా కోణాలు మొత్తం 360 డిగ్రీలు కదా చతుర్భుజంలో. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఇచ్చారు. ఆ 3 కలుపుకొని ఇందులో తీసేసాం అనుకోండి ఎక్స్ ఎంతో మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చి 120, 130, 50 డిగ్రీలు ఉంది కదా. మొత్తం కలుపుకున్నామంటే 300, ఇందులో 300 తీసేసామంటే 60 డిగ్రీలు. ఇక్కడ వచ్చి మనకి ఎంత అంటే 60 డిగ్రీలు. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 90. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు సరళ రేఖ పైన 180 డిగ్రీలు కదా, ఆల్రెడీ ఇక్కడ 90 ఉంటే ఇటువైపు కూడా 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇక్కడ 90 ఉంది, 60, 70 ఉంది. చూడండి 90, 60, 70. ఇప్పుడు మనం ఎక్స్ కనుక్కోవాలి. సో ఈ మొత్తాన్ని కనుక్కొని 360లో తీసేస్తాం. ఓకేనా, ఎంత 15, 22. దీన్ని ఇందులో తీసేస్తాం అనుకోండి ఎంత వస్తుంది 140 డిగ్రీలు. ఇక్కడ ఎంత ఎన్ని డిగ్రీలు కోణం అంటే 140 డిగ్రీలు. నెక్స్ట్ ఇది చూడండి మొత్తం 1, 2, 3, 4, 5 భుజాలు కదా ఉంది. 1, 2, 3, 4, 5 భుజాలు ఉంది. 5 భుజాలు ఉంటే 5 - 2 × 180 డిగ్రీలు కదా. 3 ఇంటూ అంటే ఈ మొత్తం ఎంత ఉండాలంటే 540 డిగ్రీలు ఉండాలి. ఎంత ఉండాలి 540. ఇక్కడ ఎక్స్ 2 ఈక్వల్ అన్నారు. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ వచ్చి 30 డిగ్రీలు ఉంది. తర్వాత ఇక్కడ మనకి ఎంతో తెలియదు కదా. ఇక్కడ ఒక సరళ రేఖ పైన కోణం 180 డిగ్రీలు అంటే ఇక్కడ ఆల్రెడీ 70 ఉంది. ఇంక ఇక్కడ 110 డిగ్రీలు ఉంటుంది. 110 డిగ్రీలు. ఇక్కడ వచ్చి 60 ఉంది కదా. సో లోపల ఎంత ఉంటుంది 120 ఉంటుంది. 120 డిగ్రీలు. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 540కి సమానం అవుతుంది కదా. 540. ఇక్కడ ఎక్స్ ఎంత 2x. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుని అటువైపు పంపించామనుకోండి తీసేస్తుంది అనమాట. ఓకే, 120, 230, 260 అంటే 540లో నుంచి 260 తీసేసామనుకోండి ఎంత వస్తుందో చూడండి 8, 280 డిగ్రీలు వచ్చింది. అంటే ఇదేమి 2x వాల్యూ. ఓకే, ఇప్పుడు రెండు వైపులు కూడా 2 ఎకంతో 2 1 2 1 2 అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 140 డిగ్రీలు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చి 140 డిగ్రీలు, ఇక్కడ 140 డిగ్రీలు, ఇక్కడ 110, ఇక్కడ వచ్చి 120. మొత్తం కలుపుకుంటే మనకి 540. ఈ 540 ఎలా వచ్చింది, ఇక్కడ 5 భుజాలు ఉంది కదా. సో దాని వచ్చి n-2 ఇంటూ ఇందులో ప్రతిక్షేపించామంటే మనకి ఇది ఎన్ని డిగ్రీలు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే మొత్తమే ఎక్స్లు ఇచ్చేసారు. 1, 2, 3, 4, 5 భుజాలు ఉంది. సో ఈ 5 యాడ్ చేసుకున్నాం అనుకోండి 1 మినిట్ x ప్లస్ 1, 2, 3, 4, 5. ఈ 5 భుజాలు ఉన్నప్పుడు ఎంత 540 డిగ్రీలు కదా. ఇప్పుడు కనుక్కున్నాం కదా ఏది n-2 ఇంటూ 180 డిగ్రీలు అని. అంటే 5 భుజాలు కదా, 5లో 2 పోతే 3 ఇంటూ 180 డిగ్రీలు 540. అంటే ఈ మొత్తాన్ని 540కి సమానం చేసినప్పుడు 1, 2, 3, 4, 5 ఎక్స్లు కదా. 5 ఎక్స్లు ఈక్వల్ టు 540. 5తో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా 5 1 5 0 540. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 108 డిగ్రీలు. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూసామంటే ఇక్కడ వచ్చి ఎక్స్ వై జెడ్ కనుక్కోవాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఈ మొత్తాన్ని కనుక్కున్నారు. మనకు తెలుసు బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలని. ఇక్కడ కూడా ఇవన్నీ బయట ఉంది కాబట్టి 360 డిగ్రీలు. ఓకే, మీకు అలా గుర్తున్నా పర్వాలేదు. లేదంటే మనం దీన్ని వర్కౌట్ చేసి ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ 90, ఇక్కడ 30 ఉంది. ఎంత 120 కదా. ఒక త్రిభుజంలోని మొత్తం 3 కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు. అందులో 2 కోణాలు కలుపుకున్నామంటే 120 డిగ్రీలు వచ్చింది. సబ్ట్రాక్ట్ చేసామంటే 60 డిగ్రీలు. ఇక్కడ వచ్చి 60 డిగ్రీలు వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి ఇవి రెండు యాడ్ చేసుకుంటే 120, 180లో 120 తీసేస్తే ఇది 60 డిగ్రీలు కదా. ఇప్పుడు మనకి ఇది ఒక సరళ రేఖ అనుకుంటే సరళ రేఖ పైన మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటుంది 180 డిగ్రీలు కదా. ఇక్కడ 30 పోతే ఇక్కడ ఎంత ఉన్నట్టు 150 డిగ్రీలు. ఇక్కడ 90 పోతే ఇక్కడ 90 డిగ్రీలు. అంటే 2 యాడ్ చేస్తే 180 డిగ్రీలు కదా. ఇక్కడ 60 పోయింది, ఇక్కడ 120. ఇప్పుడు 3 కూడా మనకు వచ్చేసింది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ 90, వై వచ్చి 120, జెడ్ 150. మొత్తం యాడ్ చేసుకున్నామంటే 90, 210, 260, 360 డిగ్రీలు. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఇది చూసామంటే ఇది చూడండి ఇక్కడ వచ్చి 120 ఉంది. ఇది ఒక సరళ రేఖ అనుకుంటే ఇక్కడ ఎంత రావాలి 60 డిగ్రీలు. 2 కలిపితే 180 కదా. ఇక్కడ ఆల్రెడీ 80 ఉంది కాబట్టి ఇక్కడ 100. ఇక్కడ 60 ఉంది కాబట్టి 120. ఇక్కడ ఎంతో మనకు తెలియదు. సో దీన్ని ఏం చేయాలి, ఈ 3 కలుపుకొని 360 కదా. చతుర్భుజం యొక్క అంతకోణాలు మొత్తం 360లో నుంచి ఈ 3 కోణాలను కలుపుకొని తీసేయండి. అప్పుడు దీని వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ 3 కలుపుకున్నామంటే 120, 80, 60 కలుపుకుంటే 260 డిగ్రీలు వచ్చింది. దీన్ని సబ్ట్రాక్ట్ చేసామంటే 100. ఏది ఇక్కడ లోపల 100 డిగ్రీలు వచ్చింది. బయట ఎంత ఉండాలి 80 డిగ్రీలు కదా. ఇప్పుడు అన్ని కలుపుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్నాం అనుకోండి దీని వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఎంత 60 డిగ్రీలు, వై 100 డిగ్రీలు, జెడ్ 120, డబ్ల్యూ 80. మొత్తం కలుపుకున్నామంటే 10, 16, 22, 360 డిగ్రీలు. ఓకే, అర్థమైందా. మీరు ఇలా వర్కౌట్ చేసి వేసినా ఓకే, లేదంటే బాహ్య కోణాలు మొత్తం 360 కాబట్టి మీరు అలా కూడా వేసేయండి. ఓకే.